ఆ సమస్య మీద ఫోకస్ చేసినటువంటి పాదయాత్రలు గతంలో. కానీ ఇప్పుడు గతంలో చేసిన ఒక్కడి పాదయాత్ర కాకుండా బృందం పాదయాత్ర కావడం ఒక తేడా అయితే, ఇప్పుడు మొత్తం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుపడాలని కోరుకుంటూ సాగినటువంటి యాత్ర ఇది చాలా విస్తృతమైనటువంటి ఎజెండా. ఇప్పుడే గద్దరన్న చెప్పినట్టుగా దీంట్లో రాజకీయాలు మిళితమై ఉన్నాయి. ప్రజల బ్రతుకు బాగు కావడం అనేది రాజకీయ పరిపాలన లేకుండా సాధ్యం కాదు. ఒక కులం ఏకమైతేనో, ఒక మతం ఏకమైతేనో ప్రజలను ఉద్ధరించలేదు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేది రాజకీయాల ద్వారానే, రాజకీయ పార్టీల ద్వారానే. అయితే ఆ రాజకీయ పార్టీల లక్ష్యం ఎలా ఉండాలి? ఈ ఎజెండా కోసం ఆ రాజకీయ పార్టీలు పోట్లాడాలి. రాష్ట్రాభివృద్ధి ఒక లక్ష్యం. అయితే రాష్ట్రాభివృద్ధి ఎలా జరుగుతుంది? అసలు అభివృద్ధి అంటేనే అర్థం కావట్లేదు మన కేసీఆర్ గారు. కేసీఆరే కాదు, గతంలో పరిపాలించిన పెద్దలందరూ కూడా అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేయడం, బ్రిడ్జి కట్టడం కాదు. అభివృద్ధి అంటే అట్టడుగు ప్రజానీకంలో బతుకు మార్పు రావాలి. ఆ బతుకు మారాలంటే చూసాం, తెలంగాణలో 1520 గ్రామాలు తిరిగాం. తెలంగాణ రాకముందు పేదవాడి బతుకు, కూలివాడి బతుకు ఎట్లా ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. తెలంగాణ రాకముందు రైతు ఏ బాధతో అయితే ఆత్మహత్య చేసుకున్నాడో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే బాధలు, అదే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాకముందు డిగ్రీ, పీజీ చదివి ఉద్యోగాలు దొరక్క అడ్డా మీద కూలీగా, ఆటో కార్మికుడిగా పనిచేసినటువంటి నిరుద్యోగ యువకుడు తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంతో ఆశతో ప్రాణాలర్పించినటువంటి యువతరం ఈ రోజున మళ్ళీ అదే స్థితిలో డిగ్రీలు, పీజీలు చదివి పొట్ట చేత పట్టుకొని అడ్డా మీద కూలీలుగా పనిచేస్తున్న స్థితి, రోజు కూలీగా ఉన్న దుస్థితి ఉంది. ఏం మారింది మరి తెలంగాణ వస్తే? తెలంగాణ రావడాన్ని తప్పు పట్టడం లేదు, తెలంగాణలో తప్పు లేదు. కానీ తెలంగాణ పరిపాలించేవాడి బుద్ధిలో తప్పు ఉంది, తెలంగాణను పరిపాలించేవాడి విధానంలో తప్పు ఉంది. అభివృద్ధి అంటే అర్థం అది కాదు. అభివృద్ధి అంటే ప్రజల జీవితాల మార్పు. ప్రజల జీవితం అంటే ఏమిటి? చదువు కావాలి, వైద్యం కావాలి, భూమి కావాలి, ఇల్లు కావాలి, చదువుకున్నవాడికి ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఉన్నవాడికి జీతం సరిపడా ఉండాలి. ఇవి కనీసం ఇవి ఉంటే బతుకు మారుతుంది. ఇవి ఉన్నాయా తెలంగాణలో? ఇవన్నీ ఇస్తా అన్నాడు కేసీఆర్, ఏది ఇవ్వలేదు. చదువు ఇస్తా అన్నాడు, కేజీ, పీజీ 100 స్కూళ్ళు తిరిగాం, ఎక్కడ కేజీ లేదు, పీజీ లేదు, ఇంగ్లీష్ విద్య లేదు. వైద్యం అందుబాటులోకి తీసుకొస్తా అన్నాడు. మారుమూల పల్లెల్లో గిరిజనులు ఇప్పటికీ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు మామూలు జ్వరాలకి. భూమి ఇస్తా అన్నాడు, 3 ఎకరాలు, 1 ఎకరం ఇవ్వలేదు ఎక్కడ, మొదటి ఇచ్చిన 1500 ఎకరాలు తప్ప. ఇల్లు ఇస్తానా, డబుల్ బెడ్రూమ్ ఎర్రవల్లి, నర్సనపేటలో తప్ప ఎక్కడ, 580 ఇళ్ళు తప్ప మొత్తం ఇళ్ళు ఎక్కడ, 22 లక్షల ఇళ్ళు ఇవ్వాలి ఆయన సర్వే ప్రకారమే. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇంటికి ఒకటి, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చింది లేదు, 6000 ఉద్యోగాలు తప్ప. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అయినా ఇవ్వలేదు. ఏం ఉద్ధరిస్తున్నట్టు వీళ్ళు? జీతం సరిపడా ఇస్తా అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? కనీస వేతనాలు గ్యారంటీ చేస్తామని, రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, గ్రామంలో ఉన్న విఏఓలు, కాంట్రాక్ట్ లెక్చరర్స్, ఒక్కళ్ళేంటి ప్రతి ఒక్కళ్ళు, అసంఘటిత రంగ కార్మికులు, ఏ ఒక్కళ్ళకి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టావా? చదువు కోసం ఎంతో ఖర్చు పెడతా అన్నావు, నీ ఉద్యమానికి ఎంతో సపోర్ట్ చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ దుస్థితి ఏంటి వాళ్ళ? ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తయి శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతోంది. ఆ యూనివర్సిటీలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేదు, లేదా మెస్ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలంటే అవసరమైన 412 కోట్లు కావాలని చెప్పి వైస్ ఛాన్సలర్ లెటర్ పెడితే 300 కోట్లు 200 కోట్లు శాంక్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ విద్యార్థులు ఎంతో ఆవేదనతో చెప్పారు నేను లాస్ట్ మీటింగ్లో, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. పరిశ్రమలన్నీ మూసేస్తున్నావు. నేను పరిశ్రమలన్నింటినీ కుర్చీ వేసుకొని కూర్చొని నడిపిస్తా అన్నావు. నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు మూతపడిపోయినాయి? బోధనలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది, దాని అనుబంధ పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. అట్లాగే కమలాపూర్లో బిల్ట్ పరిశ్రమ మూతపడిపోయింది. అక్కడ కార్మికులతో పాటు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే సిరిపూర్ కాగజ్ నగర్లో పేపర్ మిల్ మూతపడింది.
మూతబడుతున్న అసలే కళ్ళప్పచెప్పి చూస్తుందపై ప్రభుత్వం దాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి సమస్యల గురించి నేను ఇంకా ఏకరూపు పెట్టాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏం ఆశించి అయితే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో ఆ ఆశలు నిరాశలైపోతున్నాయి, ఆకాంక్షలు అంతర్ధానమైపోతున్నాయి. ఆవేదన మిగులుతోంది వాళ్ళ తెలంగాణ ప్రజానీకానికి. కేసీఆర్ పరిపాలన విధానం తెలంగాణలో ఇలాగే కొనసాగితే రాబోయే 2-3 ఏళ్లలో తెలంగాణ మరింత నాశనం కాబోతోంది. అందుకే ప్రజల చైతన్యం రావాలి. ఇప్పుడు ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పి హెచ్చరిక చేయాల్సిన రోజు వచ్చింది ఇవాళ. ఇది మహాజన పాదయాత్రలో మేము గమనించిన అంశం. అయితే దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా స్పష్టంగా మేము ప్రతిపాదన పెట్టాం. సామాజిక న్యాయమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మార్గం. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి మా పాదయాత్ర యొక్క నినాదాలు. కానీ వాస్తవంగా రెండు ఒకదానిలో ఒకటి ఇమిడిపోయాయి. సామాజిక న్యాయం ద్వారానే తెలంగాణలో సమగ్రమైన అభివృద్ధి జరుగుతుంది. సామాజిక న్యాయం అమలు జరిపితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఇంకో విధంగా అభివృద్ధి కావడం అసాధ్యం, అసంభవం. ఎందుకని? సామాజిక న్యాయం అంటే ఏమిటి? తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక బంధం ఏమిటి? దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3,63,00,000 మంది ప్రజల్లో 93% మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు. ఏ కులం మీద ప్రేమ, ఏ కులం మీద వ్యతిరేకత, కులాల ఘర్షణ కాదు ఇది. సమస్య ఏమిటంటే అభివృద్ధి అంటేనే ప్రజల అభివృద్ధి. తెలంగాణలో ఉన్న ప్రజలే అట్టడుగు కులాల ప్రజలు అయినప్పుడు ఆ ప్రజలను అభివృద్ధి చేయకుండా తెలంగాణ అభివృద్ధి అనేది అర్థం లేని మాట. ఏ పాలకుడైనా సరే ఇది ముందు అర్థం చేసుకోవాలి. ఈ అట్టడుగు ప్రజల అభివృద్ధి అంటే ఏ అంశాల్లో అభివృద్ధి? చదువు అనుకున్నాం. ఈ అట్టడుగు కులాల ప్రజలకు చదువు అందాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడడం తప్ప ఇంకో మార్గం లేదు. వైద్యం అందాలంటే ఏం కావాలి? ప్రభుత్వ హాస్పిటల్స్ బాగుపడడం తప్ప ఇంకో మార్గం లేదు. కానీ వైద్యానికి, విద్యకు మీరు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి? కనీసం విద్యా హక్కు చట్టాన్ని అమలు జరిపే పరిస్థితి కూడా లేదు. అందుకే మేము చెప్తున్నాం, రాబోయే కాలంలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్పష్టమైన కేటాయింపులతో విద్యారంగాన్ని బాగు చేయకపోతే ప్రత్యక్షమైన కార్యాచరణ, మాటలతో ఉపన్యాసాలతో కాదు, స్కూల్ ముందు పోయి కూర్చుంటాం, ప్రైవేట్ స్కూల్ ముందు కూడా పోయి కూర్చుంటాం. 25% పిల్లల్ని ఉచితంగా చదువు చెప్తారా లేదా మీ స్కూల్ బంద్ చేస్తారని అడుగుతాం ప్రతి స్కూల్ని. అట్లనే గవర్నమెంట్ స్కూల్లో మీరు ఇంగ్లీష్ మీడియం కూడా సైమల్టేనియస్గా తెలుగు మీడియంతో పాటు కోరుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో కూడా చదివించుకునే అవకాశం ప్రభుత్వ స్కూల్లో రావాలి. అది ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి. ఆ రకమైన నిర్ణయం తీసుకోకపోతే వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అట్లాగే భూమి గురించి, ఇళ్ల గురించి ఇప్పుడు 2 లక్షల ఇళ్ళు కట్టిస్తా అంటున్నాడు. కేసీఆర్ని అడుగుతున్నాం మేము. 22 లక్షల ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారని మీరే చెప్పారు మీ సర్వేలో. ఇవాళ 2 లక్షల ఇళ్ళు కట్టిస్తా అనడం ఏంటి? ఈ 2 లక్షలు కూడా గ్యారంటీ కాదు, ఒక్క పైసా కేటాయించలేదు బడ్జెట్లో. కాబట్టి ఈ 22 లక్షల మందికి ఇళ్ళు కట్టకుండా మీరు పరిపాలన చేస్తామంటే మీ బెడ్రూమ్లో మిమ్మల్ని కూడా నిద్రపోనీయం అని చెప్పదలుచుకున్నాం కేసీఆర్కి. ఖచ్చితంగా ఇళ్ళు కట్టి తీరాలి. ఈ ఆస్తి పంపకం జరిగి తీరాలి. 3 ఎకరాల భూమి వచ్చి తీరాలి. 3 ఎకరాల భూమి అంటే ఇప్పటికే భూమి సాగు చేసుకున్న గిరిజనుల దగ్గర లక్షల ఎకరాల భూముల్ని ఖాళీ చేయించే దుర్మార్గమైన పని చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. మేము హెచ్చరిక చేస్తున్నాం కేసీఆర్ ప్రభుత్వానికి. గిరిజనుల జోలికి వెళితే మళ్ళీ పోడు భూముల కోసం మీ పోలీసులను పంపిస్తే అడవిలోకి మళ్ళీ ఒక మన్యం పోరాటం జరుగుతుంది. అల్లూరు సీతారామరాజు లాగా, లేదు గోండు కొమరం భీమ్ లాగా మళ్ళీ ఒక విప్లవం రాక తప్పదు. ప్రత్యక్షంగా గిరిజనులు, పోలీసులు తలపడే రోజులు వస్తాయి. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం, పోడు భూముల జోలికి పోవడానికి వీల్లేదు. భూములు పంచే ప్రభుత్వం ఇది, భూములు లాక్కునే ప్రభుత్వం ఇది. ఎన్ని వేల ఎకరాలకు ఎసరు పెట్టావు నువ్వు? ఒక్కొక్క ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, నిమ్జ్ కింద 12,000 ఎకరాలు, ఈ రకంగా 5 లక్షల ఎకరాల భూమిని రైతుల నుంచి కాజేయడానికి పూనుకుంటున్నావు. ఆ రైతులకు ఇచ్చే నష్టపరిహారం కూడా తప్పుడు పరిహారం ఇస్తున్నావు. చట్టాలను తొంగలో దొక్కుతున్నావు. 2013 చట్టాన్ని అమలు జరపమంటే జరపడం లేదు. రైతులకు ఇంకా ఎక్కువ పరిహారం ఇస్తున్నా అనే పేరుతో కోర్టులను కూడా తప్పుదారి పట్టించడానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కోర్టు మొట్టికాయలేసింది, ఇంకా సిగ్గు రాలేదు మీకు. ఇంకో కొత్త చట్టం తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరెన్ని చట్టాలు చేసినా భూములు కోల్పోయే రైతులకు అన్యాయం జరిగితే సహించవు ఎర్ర జెండాలు, ఖచ్చితంగా లాల్ నీల్ జెండాలు కలిసి పోరాడతాయి అక్కడని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. అదే రకంగా
2 లక్షల ఉద్యోగాలు ముడ్డి కింద పెట్టుకొని 6,000 7,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఉద్యోగుల కోసం ర్యాలీ పెడతానంటే కూడా సహించలేనంత కర్కోటక ప్రభుత్వంగా తయారైంది ఇది. ఎంతకాలం ఆపుతారు మీ నిర్బంధంతో? ఉద్యమాలు ఆపగలరా? ఆపారా తెలంగాణ రాష్ట్రంలో? ఆపిన కొద్దీ పైకి ఎగుస్తాం. సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మీదనే పడుతుంది కేసీఆర్. నిర్బంధం ప్రయోగిస్తే నీ ప్రభుత్వం కూల్చే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజున అప్రజాస్వామిక చర్యలు ఇందాక చాడ వెంకటరెడ్డి గారు చెప్పాడు. ఈ అప్రజాస్వామిక చర్యలు మీ పోకదలకే ఈ పనులని చేస్తున్నారు. మీరు తక్షణం ఈ పద్ధతులు మానుకోమని హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే సామాజిక న్యాయం అంటే గొర్రివ్వటం బర్రివ్వటం కాదు మేము కోరుతుంది. సామాజిక న్యాయం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు, సబ్బండ వర్గాలకు, వర్ణాలకు వాళ్ళ జనాభాని బట్టి సమవాటా లభించాలి. సమవాటా లభించాలి, చట్టబద్ధంగా లభించాలి. సమవాటా దేనిలో లభించాలి? ఆస్తిలో రావాలి, సంపదలో రావాలి, భూమిలో రావాలి, రాజకీయాల్లో రావాలి, రాజ్యాంగ పదవుల్లో రావాలి, అంతిమంగా రాజ్యాధికారంలో కూడా సమవాటా రావాలి. దీనికోసం పోట్లాడుతోంది ఈ లాల్ నీల్ జెండాల ఐక్యత. రాబోయే కాలంలో గ్రామీణ భారతంలో అట్టడుగు కులాలని గౌరవంగా చూసే సమన్యాయం గ్రామసీమల్లో కూడా అమలు జరగాలి. అంటే పెళ్లి దగ్గర, పీటల దగ్గర, లేదా గౌరవించే దగ్గర, పిలిచే దగ్గర ప్రతి చోట సమన్యాయం జరగాలి. ఇది సామాజిక న్యాయం యొక్క సంపూర్ణ అర్థం. ఈ అర్థాన్ని పాటించడానికి మీరు సిద్ధమవుతారా? మీ విధానాన్ని మార్చుకుంటారా? మీ విధానాన్ని మార్చుకోకపోతే మిమ్మల్నే మార్చమని పిలిపిస్తాం మేము. చాలామంది వక్తలు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు భవిష్యత్ కార్యాచరణ గురించి. నేను ఎక్కువ చెప్పను. భవిష్యత్ కార్యాచరణ ఈ వేదికే చూపిస్తోంది. ఈ వేదిక ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నా. ఈ వేదిక ఇలాగే కొనసాగాలి. ఎక్కడ దాకా? రాజ్యాధికారం దాకా. రాజ్యాధికారం దాకా ఈ వేదిక ఇలాగే కొనసాగాలి. ఈ సంఘాలన్నీ, ఈ వ్యక్తులంతా, ఈ కళాకారులంతా, ఈ విప్లవకారులంతా, ఈ కుల సంఘాలన్నీ, ఈ రాజకీయ పార్టీలన్నీ ఇలాగే ఐకమత్యంతో ముందుకు సాగాలి. ఇంకా కలిసి వచ్చే శక్తులను అన్వేషిద్దాం, అందరితో చర్చిద్దాం. ఆ పని చేయడానికే ఇప్పుడు సిపిఎం పార్టీ నిర్ణయించుకుంది. ఒక ప్రశ్న వేశారు. చాడ వెంకటరెడ్డి గారు ఉన్నాడు ఇక్కడ, తమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు. సిపిఐ సిపిఎం వచ్చే ఎన్నికల్లో కలిసి ఉంటాయా అని. వచ్చే ఎన్నికల దాకా కూడా కాదు, వచ్చే జన్మలో కూడా కలిసే ఉండవని చెప్తున్నా. నేను చెప్పదలుచుకున్నా మాట. చాడ వెంకటరెడ్డి గారు విభేదించేవాడు కాదు. ఆయన కూడా నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం. చాడా గారి నాయకత్వం దొరకడం కూడా ఒక అదృష్టమే. ఆ రకంగా ఒక మనసులు కలిసినటువంటి పార్టీలుగా ఇవాళ సిపిఐ సిపిఎం పార్టీలు రాష్ట్రంలో వ్యవహరిస్తున్నాయి. భవిష్యత్తులో సిపిఐ సిపిఎం ఐక్యతని మరింత పటిష్టంగా రూపొందిస్తాం. వామపక్షాలు అన్నింటినీ ఐక్యం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇంకా కొన్ని పార్టీలు కొన్ని విషయాల పట్ల వాళ్ళ వైఖరులు, సైద్ధాంతిక వైఖరులు స్పష్టంగా లేకపోవడం కావచ్చు, లేదా వాళ్ళలో చర్చలు ఉండొచ్చు. కారణాలు ఏమైనా ఇంకా కొంతమంది ఈ కార్యక్రమాల్లో కలిసి రాకపోవచ్చు. కానీ నాకు విశ్వాసం ఉంది తప్పనిసరిగా విశాలమైన వామపక్ష ఐక్యత సాధిస్తామని. అట్లాగే వామపక్ష ఐక్యత మాత్రమే కాదు, నీలి జెండాల ఐక్యత, కుల సంఘాలు, సామాజిక ఉద్యమాలు, ఈ రాష్ట్ర హితం కోరుకునే మేధావులు, వ్యక్తులు, శక్తులు అందరినీ ఐక్యం చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ రోజున ఈ సభలో ఇంతమంది మేధావుల్ని ఆహ్వానించాం. ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించారు, అందరూ మాట్లాడారు. దురదృష్టవశాత్తు టైం పర్మిట్ చేయకపోవటం వల్ల చాలామంది ముఖ్యంగా వామపక్షాల నాయకులు అందరూ మాట్లాడలేకపోయారు. ఇంకా వచ్చిన చాలామంది ప్రొఫెసర్లు మాట్లాడలేకపోయారు. అనేక కుల సంఘాల నాయకులు వచ్చారు, వాళ్ళు మాట్లాడలేకపోయారు. నేను వాళ్ళందరికీ సభా వేదిక తరఫున, సభా వేదిక పైన ప్రజలందరి సమక్షంలో క్షమాపణ కోరుతున్నాను. మాట్లాడించలేకపోయినటువంటి పెద్దలందరూ ఏ విధమైన మనసులో అభిప్రాయాలు పెట్టుకోకుండా భవిష్యత్తులో కలిసి వ్యవహరిద్దాం, కలిసి నడుపుదాం. తెలంగాణ రాష్ట్రంలో లాల్ నీల్ జెండాల ఐక్యత అద్భుతమైనటువంటి విన్యాసాలు చేస్తుంది. రాబోయే కాలంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో లాల్ నీల్ శక్తుల ఐక్యత ఇప్పటికీ అందరినీ దడబుట్టిస్తోంది. మీ అందరికీ తెలుసు. నిన్నటిదాకా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హైదరాబాద్ విశ్వనగరం, అమెరికా పెట్టుబడులు, ఈ మాటలు, ఈ భాషలు మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? గొల్లల గొర్రెలు, గౌడోళ్ళకి నష్టపరిహారాలు, లేకపోతే చాకళ్లకు ధోబీఘాట్లు, మంగళ్లకు సెలూన్లు, ఎంబీసీల
ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? మహాజన పాదయాత్ర యొక్క ఘన విజయం ఇది. ఈ మాటలు కాదు, ఈ మాటలు మాట్లాడితేనే నేను అనేక సభల్లో చెప్పాను గ్రామాల్లో. మీరు మాటలు చెప్పడం కాదు, కొంతమంది మాటలు నమ్మలేం. మన ఊళ్ళల్లో ఎవడన్నా తాగుబోతాడు వచ్చి ఏదో మాట ఇస్తాడు అనుకోండి, ఏమంటాం? నీ మాట నమ్మరా, కాగితం రాయమంటాం. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి లేదు. అబద్ధాలు కోరు, పొద్దున్నే సాయంత్రం దాకా అన్ని అబద్ధాలు చెప్తాడు, ఏదో గారడి మాటలని చెప్తాడు. కానీ కాగితం రాయమంటున్నాం. కాగితం రాయడం అంటే ఏంటి? సభలో బిల్లు పెట్టమంటున్నాం. రాష్ట్ర శాసనసభ ఇప్పుడు సమావేశాల్లో ఉంది. నిజంగా మీకు ఈ బీసీల పట్ల లేదా అట్టడుగు కులాల పట్ల ప్రేమ ఉంటే, వాళ్ళని అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఉంటే, కొంత అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్న చట్టాలు చేయమని సూచిస్తున్నాం. బీసీ సప్లాన్ చట్టం చేయండి. బీసీ సప్లాన్ చట్టం చేస్తే మీరు చాలా బ్రహ్మాండంగా కేటాయించాం బీసీల బడ్జెట్ అని చెప్పి కొంతమంది అమాయకులు ప్రశంసిస్తున్నారు. బీసీల బడ్జెట్ అది? నేను చెప్పే బీసీ సప్లాన్ చట్టం వస్తే ప్రగతి పద్దు కింద 88,000 కోట్లు ఉన్నాయి బడ్జెట్లో. దాంట్లో 44,000 కోట్లు వస్తాయి. 44,000 కోట్లు వచ్చే చట్టం కావాలా, లేకపోతే 5,000 కోట్ల కేటాయింపులు కావాలి? ఆ కేటాయింపులు కూడా అమలు జరుగుతున్న గ్యారెంటీ లేవు. గత 3 సంవత్సరాలుగా 2,000 కోట్లు కేటాయించారు. మొత్తం 3 ఏళ్ల కలిపి కూడా 1,800 కోట్ల కంటే ఖర్చు కాల. అంత అబద్ధాలు కోరు ముఖ్యమంత్రి. ఈ 5,000 కోట్లు కూడా అమలు జరిగే పరిస్థితి లేదు. 80 లక్షల గొర్రెలు ఇస్తా అన్నాడు. ఏ గొర్రెలను ఇస్తాడు? చిన్నపిల్లలు ఇస్తాడా? చిన్నపిల్లలు 80 లక్షల గొర్రెలు ఎన్ని రాష్ట్రాలు దొరకాలా? దొరకవై. 80 లక్షల గొర్రెలు చిన్నపిల్లలను కొనడం అనేది సాధ్యం కాదు. నేను ఆంధ్రాలో కొనుక్కొస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు వెంటనే ప్రకటించాడు, మా గొర్రెలు మాకే కావాలి, మేము ఇయ్యమన్నాడు ఆయన. ఓ ప్రకటన చేశాడు, మీరందరూ చూశారో లేదు. అందువల్ల ఇవన్నీ అమలు జరిపితే కదా అనేది కేసీఆర్కి తెలుసు. అందుకే వాగ్దానాలు వర్షం కురిపిస్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ సప్లాన్ చట్టం చేయండి. ముస్లిం మైనారిటీల పట్ల మీకు ప్రేమ ఉంటే మైనారిటీ సప్లాన్ చట్టం చేయండి. 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు, ఎందుకు మాట్లాడలేదు? ఈ మధ్యలో ఒక ప్రకటన చేశాడు, సుధీర్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, మేము 12% రిజర్వేషన్ ఇస్తాం ముస్లింలకు అన్నాడు. కానీ వెంకయ్యనాయుడు హెచ్చరిక చేయగానే నోరు మూసుకున్నాడు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ముస్లింలకు మత ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు, ఖబర్దారని హెచ్చరిక చేశాడు ఆయన. అక్కడి నుంచి నోరు మెదపట్లేదు ఇంకా. అట్లాంటి పిరికోడు ముస్లింలకు న్యాయం చేస్తాడా? మోడీ గారిని ఒక మాట అనాలంటే లాగుదడుపుకునే కేసీఆర్ గారు ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ తీసుకొస్తాడా? ఇది మనం నమ్మొచ్చా? నిజంగా నీకు ఏ అడ్డంకులు లేవు అసెంబ్లీలో ఒక చట్టం పాస్ చేయడానికి, మైనార్టీలకు సప్లాన్ చట్టం పెట్టడానికి. ముస్లింలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి సప్లాన్ చట్టం చాలా ఉపయోగపడుతుంది. నీకు దమ్ముంటే ఆ పని చేయి. ఎందుకు చెయ్యో? ఎంబీసీల గురించి మాట్లాడుతున్నారు. ఎంబీసీలు అంటే ఎవరో డెఫినేషన్ లేదు ఇంతవరకు. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎంబీసీల గురించి మాట్లాడింది, ఎంబీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలని కోరిన పార్టీ సిపిఎం పార్టీ. తర్వాత కేసీఆర్ మాట్లాడుతున్నాడు. మాటలే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంబీసీలకు అట్రాసిటీ యాక్ట్ తీసుకురండి, ఎంబీసీల డెఫినేషన్ ఇవ్వడానికి బీసీ కమిషన్ రిఫర్ చేయండి. ఈ లేఖని రాసిన తర్వాత కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న. ఏమని? ఇప్పటికే బీసీ కమిషన్ రిఫర్ చేశామన్నాడు. రిఫర్ చేస్తే ఎన్నాళ్ళు వస్తుంది రిపోర్టు? చేయండి, మీరు ఎంబీసీలని డిఫైన్ చేయండి, ఏ కులాల ఎంబీసీలని. ఈ పని చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం నిర్వీర్యం చేస్తున్నారు. అదేమిటి అంటే మోడీ గారు ప్లాన్ తీసేసా అంటాడు. మోడీ గారు ప్లాన్ తీసినా సరే ఒక రాష్ట్రంలో ప్లాన్ తీసేయాల్సిన అవసరం లేదు. బడ్జెట్ విషయంలో మనకు స్వేచ్ఛ ఉంది. కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఎర్రజెండా ప్రభుత్వాలు మోడీ గారి ప్లాన్ తీసేయడాన్ని ఆమోదించలేదు. అక్కడ సప్లాన్ చట్టాలు నడుస్తున్నాయి, ప్లాన్ బడ్జెట్ నడుస్తోంది. ఇక్కడ ఇంత అట్టడుగు కులాల ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకని కేసీఆర్ గారు ఈ ప్లాన్ బడ్జెట్ని అమలు చేయడు అంటే మోడీ గారి పేరు చెప్పి ఇక్కడ ఎగ్గొట్టొచ్చని ఒక కుట్ర తప్ప ఇంకోటి కాదు. కాబట్టే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాలను ఈ చట్టాలని ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాం. అట్లాగే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల కంపోజిషన్ అంతా మార్చండి. మీ మంత్రివర్గంలో ఉన్న కంపోజిషన్ అంతా మార్చండి. అందులో రెడ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ శాతం ఎంత జనాభాలో, అందులో ఎలం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ శాతం ఎంత జనాభాలో, మహిళలు 50% ఉంటే ఒక్క మహిళ కూడా లేదు. ఈయన బిడ్డను మాత్రం లండన్ పంపిస్తాడు, ఇంకెక్కడో అమరావతి పంపిస్తాడు, మహిళా సాధికారత గురించి ఉపన్యాసాలు చెప్పిస్తాడు. సిగ్గు లేదా ఈ మాటలు చెప్పడానికి మీకు? మీ మంత్రివర్గంలో ఒక్క మహిళ ఉండదు, కానీ నీ బిడ్డను మాత్రం దేశ విదేశాలు తిప్పి మహిళా సాధికారత గురించి
ఓ చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతుంది కాబట్టి అది గొప్ప ఉపన్యాసం అని ప్రశంసలు వస్తాయా? ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ? కాబట్టి ఈ రకమైనది కాదు సామాజిక న్యాయం అంటే. సామాజిక న్యాయం అంటే ఓట్లు దండుకోవడానికి వాడే పదజాలం యొక్క గరడి కాదు. సామాజిక న్యాయం అనేది ఒక సీరియస్ అంశం. అట్టడుగు వర్గాల వాళ్ళకి సమన్యాయం సాధించాలని ఒక చిత్తశుద్ధి రాజకీయ సంకల్పం మీకు ఉండాలి. అట్లాంటి సంకల్పం మీకు లేదు. మీరు ఆ పని చేయలేరని స్పష్టం అవుతోంది. కాబట్టి మీరు గద్దె దిగక తప్పదు. రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు ముందుకు రాక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించేదాకా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఎర్ర జెండాలు నీలి జెండాలు కలిసి ప్రయాణం చేస్తాయి. ఖచ్చితంగా అధికారాన్ని సాధిస్తాయని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈ రకమైనటువంటి ప్రతిపాదనతో మేము అన్ని రాజకీయ పార్టీలతో, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలతో, అట్లాగే కుల సంఘాలతో, సామాజిక ఉద్యమ నేతలతో, గద్దరం లాంటి కళాకారులు, పెద్దలు, విప్లవకారులు, వీళ్ళందరితో, మేధావులతో, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరితో, వీళ్ళందరితో కూడా చర్చిస్తాం. విడివిడిగా ఒక 2-3 నెలలు సమయం తీసుకుంటాం. వివరంగా తయారు చేసుకుంటాం. ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా ఒక వేదిక తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వేదిక నిర్మాణం కూడా పూర్తయిన తర్వాత మరింత పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రకమైన స్పష్టమైన కార్యక్రమంతో తెలంగాణ ప్రజల ముందుకు రాబోతున్నాం. మీరందరూ ఆశీర్వదించాలి. ఇప్పుడు మహాజన పాదయాత్రను ఏ రకంగానైతే మీరు ఆశీర్వదించారో, హక్కును చేర్చుకున్నారో, అదే రీతిగా రేపు రాబోయే సామాజిక సమరంలో కూడా మీరు సైనికులై కదలాలని, ఆ రకంగా మేము చేసే ప్రయత్నానికి అండదండలు ఇవ్వాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంత రాత్రి అయినా పొద్దుపోయినా మధ్యాహ్నం ఎప్పుడో వచ్చి 1 గంట 2 గంటలకు వచ్చి ప్రదర్శనలో 13 కిలోమీటర్ల ప్రదర్శన, ఇది సామాన్యం కాదు. ఎప్పుడైనా హైదరాబాద్లో ఇంత పొడుగు ప్రదర్శన జరిగిందా ఏ రాజకీయ పార్టీ అయినా? రాజకీయ పార్టీ కాదు, ఏ ఉద్యమం కూడా అంత అన్ని కిలోమీటర్లు నడిచి వేల మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని గంటల ప్రసంగాలు వినటం అంటే ఇదేదో సిపిఎం మీద ప్రేమ, ఎర్ర జెండా మీద ప్రేమ మాత్రమే కాదు. ఈ ఎజెండా యొక్క శక్తి అది. సామాజిక న్యాయం అనే ఎజెండా ఈ రోజున మహాజన పాదయాత్ర ఏదైతే ప్రజల ముందు ఉంచిందో దీన్ని మనస్ఫూర్తిగా మీరు ఆమోదించారు. లేకపోతే ఈ యాత్ర సాధ్యమయ్యేది కాదు. కొంతమంది చాలామంది నన్ను ప్రశంసిస్తున్నారు. ఏమనంటే 4200 కిలోమీటర్లు నడవడం అనేది సామాన్యం కాదు. 62 ఏళ్ల వయసులో ఇంత యాత్ర చేశావు. ఆడపిల్ల రమక్క, ఆమె 4200 కిలోమీటర్లు నడిచింది ఏ ఇబ్బంది లేకుండా. మరి సామాన్యమైన విషయం కాదు. ఎట్లా చేయగలిగారు మీరు? ఇది గొప్ప విషయం అని. నిజమే, గొప్ప విషయమే. శరీరం సహకరించకుండా, ఆరోగ్యం సహకరించకుండా అది సాధ్యం కాదు. కానీ నేను చెప్తున్నా, ఆరోగ్యవంతులు, నాకంటే బాగా ఆరోగ్యవంతుడు, బాగా బలవంతుడు, నాకంటే యువకుడిని 4200 కిలోమీటర్లు ఏ రాజకీయ సంకల్పం లేకుండా నడవమని చూద్దాం. ఒక 1000 కిలోమీటర్లు నడిచేవాడు కుప్పకూలి చచ్చిపోతాడు. శరీరము ఆరోగ్యమే కాదు, మనసులో ఒక పెద్ద రాజకీయ సంకల్పం, ప్రజల పట్ల విశ్వాసం, ప్రజల యొక్క కేరింతలతో ఆనందించే లక్షణం లేకపోతే ఈ యాత్ర సాగించలేరు ఎవరు. కాబట్టి ఈ యాత్ర సక్సెస్ కావడానికి మేము చేసే, మా శరీరం చేసేటువంటి కష్టానికి తోడు ఆ శరీరానికి ఆక్సిజన్ ఇచ్చింది ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క ఆదరణ. అనేక జిల్లాల్లో అడుగులో అడుగు కలిపి నాకెప్పుడైనా నీరసం వస్తే ఎదురుగా స్వాగతం చెప్పడానికి ఒక ఊరు ముందుకు పోగానే అప్పటిదాకా నీరసంగా నడిచిన మేము ఆ ఊళ్ళో దండలు పట్టుకోనో, లేదు కుంకాలు పట్టుకోనో, హారతలు పట్టుకోనో, మహిళలు, పిల్లలు కేరింతలు కొడుతుంటే ఎక్కడ లేని శక్తి వచ్చేది. ఆ రాజకీయ సంకల్పంలో ఉన్నటువంటి కనెక్షన్ అది ప్రజల యొక్క ఆదరణకు, ఆ సంకల్పానికి ఉండేది. కాబట్టి అట్లాంటి గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఏమైనా భవిష్యత్తులో కూడా ఈ సమరాన్ని ముందుకు తీసుకుపోయే దానికోసం ఈ ఆదరణ కొనసాగాలని మరొకసారి కోరుకుంటూ, ఈ రోజున హాజరైన పెద్దలందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి చాలా గొప్పగా హాజరయ్యారు. మంచి ప్రసంగాలు చేశారు, చక్కటి సందేశాలు, సూచనలు చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పెద్దలారా, నమస్కారం.